డబ్బుకి మనస్కి మధ్య ఉండే బంధం అది చాలా సున్నితమైనది కదా. ఈరోజు మనం ఆ బంధంలో చాలామంది ఎదుర్కొనే ఒక ముఖ్యమైన ఫీలింగ్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనకు చాలా ఇష్టమైన వస్తువు ఏదో కొంటాం, లేదంటే ఎక్కడైనా సరదాగా డబ్బు ఖర్చు చేస్తాం. కాని ఆ వెంటనే సంతోషం బదులు మనస్సులో ఏదో తెలియని బాధ, ఒకలాంటి అపరాధభావం ఎప్పుడైనా కలిగిందా? అంటే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ అన్నమాట. నిజానికి ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. అయితే ఈ ఫీలింగ్ ఏంటి, ఎందుకిలా అనిపిస్తోంది? ముందుగా మనం ఫేస్ చేసే ఈ ఇబ్బందికరమైన ఫీలింగ్ అసలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే మనీ గిల్ట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనీ గిల్ట్ అంటే డబ్బు ఖర్చు చేసిన తరువాత మనసులో మొదలయ్యే ఒక రకమైన బాధ. అసలు నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా అనే సందేహం మనల్ని పదే పదే వేధిస్తూ ఉంటుంది. దీని మొదటి లక్షణమేంటో తెలుసా? కొన్న వస్తువును చూసి ఆనందించాల్సింది పోయి, అయ్యో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశానేమో అనే బాధ స్టార్ట్ అవుతుంది. ఆ కొనుగోలుతో రావాల్సిన సంతోషం కాస్త ఆవిరైపోతుంది. అంతేకాదు, ఈ గిల్ట్ వల్ల మనం డబ్బు పెట్టుకొన్న వస్తువుల్ని గాని, పొందిన అనుభవాల్ని గాని దేన్నీ పూర్తిగా ఎంజాయ్ చేయలేం. మనసులో ఎక్కడో ఒక మూల ఆ గిల్ట్ అలాగే ఉండిపోయి మొత్తం ఆనందాన్ని పాడుచేస్తుంది. ఇక ఆ తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. నేనేమైనా తప్పు చేశానా? ఈ డబ్బుతో ఇంకా ఏదైనా మంచి పని చేయాల్సింది కదా? ఇలాంటి ఆలోచనలతో మనసు నిండిపోతుంది. సరే, ఇంతకీ ఈ గిల్ట్ ఎక్కడ మొదలవుతోంది? ఈ ఫీలింగ్కి మూలాలెక్కడున్నాయి? ఇది పైపైన వచ్చే ఫీలింగ్ కాదు, దీని వెనుక చాలా లోతైన కారణాలుంటాయి. చూడండి, మన చిన్నప్పుడు డబ్బు గురించి మనం విన్న మాటలు, మనలో నాటుకుపోయిన నమ్మకాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే భయం, డబ్బు అంత తేలిగ్గా దొరకదు, అది చాలా అరుదైనది అనే ఆలోచన, ఇంకా పక్కవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం, ఇవన్నీ కలిసి ఈ మనీ గిల్ట్కి దారితీస్తాయి. డబ్బు జాగ్రత్తగా వాడాలి, ఊరికే రాదు. ఈ మాట చాలామందికి చిన్నప్పట్నుంచే విన్నదే కదా. ఇలాంటి మాటలు మనసులో ఎంత బలంగా నాటుకుపోతాయంటే, డబ్బు ఎప్పుడూ తక్కువే, ఎప్పుడూ కొరతే అనే ఒక భావన మనలో స్థిరపడిపోతుంది. సరే, ఈ గిల్ట్ మనసులోనే ఉండిపోతుందా, లేక మన నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుందా? అసలిది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనిస్తే మనీ గిల్ట్తో బ్రతికితే ఏమవుతుంది? విపరీతమైన మానసిక ఒత్తిడి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయం, అసలు ఖర్చు పెట్టడంలో ఆనందమే ఉండదు. కాని మనకు నిజంగా కావాల్సిందేంటి? మానసిక ప్రశాంతత, మన నిర్ణయాల్లో ఒక స్పష్టత, ఇంకా ఆలోచించి తీసుకునే మంచి ఎంపికలు. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు. మీకు తెలుసా, ఒక సర్వేలో దాదాపు 76% మంది, అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు డబ్బు విషయంలో ఏదో ఒక రకమైన ఆందోళన ఫేస్ చేస్తున్నారట. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన తేడాను గుర్తించాలి. గిల్ట్ వేరు, బాధ్యత వేరు. వినడానికి రెండు ఒకేలా అనిపించచ్చు, కాని వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. గిల్ట్ అనేది ఎప్పుడూ భయం నుంచి పుడుతుంది. అది జరిగిపోయిన గతాన్ని పట్టుకుని వేలాడుతుంది, మనల్ని ఒక్కడుగు కూడా ముందుకు వేయనివ్వదు. కాని బాధ్యత అలా కాదు, అది అవగాహన నుంచొస్తుంది, వర్తమానం మీద దృష్టి పెడుతోంది, మనల్ని బలహీనపరచదు, మనకు శక్తినిస్తుంది. ఇది గుర్తుంచుకోండి, గిల్ట్ మనల్ని వెనక్కి లాగేస్తోంది, బాధ్యత మనల్ని ముందుకు నడిపిస్తోంది. కాబట్టి ఈ గిల్ట్ అనే ఫీలింగ్ నుంచి బయటపడి బాధ్యత వైపు మారడమే సరైన మార్గం. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటి? అసలు డబ్బు అంటే ఏంటి? దాంతో మనకున్న బంధాన్ని, మనం చూసే దృష్టిని మార్చుకోవాలి. ఈ ఒక్క మాటను మనసులో పెట్టుకుందాం. డబ్బు మనకు సేవ చెయ్యాలి, మన జీవితాన్ని సులభతరం చెయ్యాలి, అంతేగాని మనం మనసును శిక్షించటానికి కాదు. నిజానికి డబ్బు కేవలం ఒక సాధనం, ఒక టూల్ మాత్రమే. దాని శక్తి అందులో లేదు, దాన్ని మనం భయం లేకుండా అవగాహనతో ఎలా వాడుతున్నామనే దానిలోనే ఉంది. మరి ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: డబ్బుతో మనకున్న ఈ సంబంధాన్ని మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ విశ్లేషణ ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మనీ గిల్ట్ ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో మీ అనుభవాన్ని మాతో కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ.